Hi, how are you all? This is my dancing leaves class. I hope you already have seen the first lesson, part 1 and 2, and the introduction of lesson 2. Now we are going to see the second lesson, the poem Dancing Leaves, written by the George Cooper. Now let me read the stanza wise and explain you in Telugu. Come, little leaves, said the wind one day, come over the meadows with me and play. Come, little leaves, said the wind one day, come over the meadows with me and play. Here the wind is talking with the leaves. విండ్ అనేది ఎలా పిలుస్తుందంటే, ఆకులారా, ఒక చిన్న ఆకులారా రండి. కమ్ ఓవర్ ద మెడోస్ అంటే గ్రాస్ ల్యాండ్స్, చిన్న చిన్న గ్రాస్. మీరందరూ హైడీస్ కార్టూన్ చేసే ఉంటారు, ఫేమస్ కార్టూన్. హైడీ ఉన్న పీటర్ ఎక్కడికి వెళ్తారు? ఆ మెడోస్ మీద నుంచి వెళ్ళి, అంటే స్లోప్ లాగా ఉండి గ్రాస్తో ఫిల్ అయ్యి ఉండదాన్ని మెడోస్ అంటారు, గ్రాస్ ల్యాండ్ అంటారు. మనం ఆ గ్రాస్ ల్యాండ్ మీద నుంచి వెళ్ళి పోదాము, నాతో పాటు ఆ గ్రాస్ ల్యాండ్ మీద నుంచి రండి, మనం ఆడుకుందాం. Put on your dresses of red and gold, for summer is gone and the days grow cold. Here సమ్మర్ అయిపోయింది, డేస్ అనేటివి ఏమవుతాయి, కోల్డ్ అవుతూ ఉంటాయి. మళ్ళీ వచ్చేది వింటర్ సీజన్ కదా, ఆకులన్నీ రాలిపోతాయి. సో మీరు మీ రెడ్ అండ్ గోల్డ్ డ్రెస్సెస్ని ధరించి నాతో పాటు రండి, మనం వెళ్దాము. ఎలా వెళ్దాము? గ్రాస్ ల్యాండ్ పైనుంచి వెళ్ళి ఆడుకుంటూ వెళ్దాం, నాతోటి రండి అని ఫస్ట్ స్టాంజాలో విండ్ ఆకులను పిలుస్తుంది. ఇప్పుడు మీకు ఇది అర్థమయ్యే ఉందని నేను అనుకుంటున్నాను. Soon as the leaves heard the wind's loud call, down they came fluttering one and all. Over the brown fields they danced and flew, singing the soft little songs they knew. సో సూన్, ఇక్కడ ఆ విండ్ గాలిలను పిలవంగానే మీ రెడ్ అండ్ గోల్డ్ డ్రెస్సెస్ వేసుకోండి, సమ్మర్ అయిపోయింది, నెక్స్ట్ సీజన్ ఆటం, అప్పుడు ఆకులన్నీ రాలుతాయి. ఆకులు రాలే టైంలో ఆకులు ఏ కలర్లో ఉంటాయి? కొన్నేమో ఎల్లో కలర్ అవుతాయి, కొన్నేమో రెడ్ కలర్ అవుతాయి. అంటే హియర్ ద రైటర్ ఈస్ టెల్లింగ్ యూ, విండ్ ఈజ్ ఆస్కింగ్ యూ, అంటే విండ్ ఏమని అడుగుతుంది ఆకులను? రెడ్ డ్రెస్సెస్ ధరించండి అని. అంటే సమ్మర్ అయిపోతుంది, అంటే మీ టైం అయిపోయింది. అసలు ఫస్ట్ గ్రీన్ కలర్లో ఎందుకు ఉంటాయి ఆకులు? ఫోటోసింథసిస్, బికాస్ ఆఫ్ ద క్లోరోప్లాస్ట్ ఉండడం వల్ల, క్లోరోఫిల్ అనే పిగ్మెంటేషన్ వల్ల ఆకులు గ్రీన్ కలర్ ఉంటాయి. పోతూ ఉంటే దాని లైఫ్ స్పాన్ పెరుగుతూ ఉంటే గ్రీన్ కలర్ లీవ్స్ అనేటివి ఎల్లో కానీ రెడ్ కానీ టర్న్ అవుతాయి. అందుకనే విండ్ ఏమడుగుతుందంటే లీవ్స్ని, రెడ్ను గోల్డ్ వేసుకోండి, మనం ఎలా వెళ్దామంటే మెడోస్ నుంచి వెళ్ళి ఆడుకుంటూ వెళ్దామని విండ్ పిలిచింది ఆకులని. అప్పుడు ఆకులు వెంటనే ఆ విండ్ యొక్క వాయిస్ని ఒక్కదాని తర్వాత ఒకటి, ఫ్లట్టరింగ్ అంటే ఎలా పడతాయి, ఇలా ఇర్రెగ్యులర్గా ఊగుతూ పడతాయి. ఫ్లట్టరింగ్ మోషన్లో కింద పడ్డాయి, ఒకటి తర్వాత అన్నీ అలానే పడ్డాయి. అండ్ అవి ఎలా వెళ్ళాయి అంటే బ్రౌన్ ఫీల్డ్స్ నుంచి వెళ్ళి, ఫస్ట్ మెడోస్ నుంచి వెళ్ళి దాటుకుంటూ, తర్వాత ఒక బ్రౌన్ ఫీల్డ్ నుంచి వెళ్ళి డాన్స్ వేసుకుంటూ వెళ్ళిపోయాయి. అవి వెళుతూ ఉన్నప్పుడు వాటికి చిన్న చిన్న సాంగ్స్, బజ్జింగ్ సౌండ్ వస్తాయి కదా, రజిలింగ్ సౌండ్. లీవ్స్ ఇలా ఊగుతున్నప్పుడు సౌండ్ వచ్చేదాన్ని రజిలింగ్ సౌండ్ అంటారు. అదే ఆ రజిలింగ్ సౌండ్ని ఆథర్ ఏమని అన్నాడంటే, జార్జ్ కూపర్, అవి వాటికి తెలిసిన పాటలు పాడుతూ వెళుతూ ఉన్నాయి, బ్రౌన్ ఫీల్డ్స్ నుంచి వెళ్ళి డ్యాన్స్ చేసుకుంటూ వెళ్ళాయి అని చెప్పాడు సెకండ్ స్టాంజాలో. నౌ వి విల్ see the third stanza. Dancing and willing the little leaves went, winter had called them and they were content, soon fast asleep in their earthy beds, the snow laid a coverlet over their heads. Dancing and willing, వెళుతూ ఉంటూ ఏం చేస్తున్నాయి, కొన్ని సాంగ్స్ ఆడుకున్నాయి. తర్వాత ఇప్పుడు డాన్సింగ్ అండ్ విల్లింగ్, డాన్స్ చేస్తుంటే ఎలా ఉంటాయి, ఇలా రౌండ్గా ఇలా వస్తుంది కదా, విల్లింగ్ ఒక షేప్ వస్తుంది, షేప్ వస్తుంది. దట్ ఈస్ ఇన్ ద థింకర్ బుక్. ఇలా విల్లింగ్స్ రౌండ్ షేప్ వస్తాయి, అలా తిరుగుతూ డాన్స్ చేస్తున్నాయి. ద లిటిల్ లీవ్స్ వెంట అలా వెళ్ళిపోయాయి. అండ్ వింటర్ హ్యాడ్ కాల్డ్ దెమ్, ఎవరు పిలిచారు? వింటర్ సీజన్ పిలిచింది. అంటే వింటర్ సీజన్ అనేది వచ్చింది కాబట్టి ఆకులన్నీ రాలుతున్నాయి, అందుకనే అవి వెళ్ళిపోయాయి. అండ్ అలా ఊడిపోయినా కానీ ఆకులు అనేటివి సాటిస్ఫైడ్గా ఉన్నాయి ఫర్ దేర్ లైఫ్ టైం.
ఎందుకు ఇక్కడ ఆకులను డ్యాన్స్ చేస్తూ ఆడుకుంటూ వెళ్ళిపోయాయి కదా. సో దే వర్ కంటెంట్, దే వర్ హ్యాపీ ఫర్ దేర్ లైఫ్ అని చెప్పచ్చు. అవి వెళ్ళిపోయి ఒక నేల మీద పడ్డాయి. ఎక్కడ ఎర్తీ బెడ్స్, నేలని ఇక్కడ ఆథర్ దేనితోటి పోల్చాడంటే ఎర్తీ బెడ్ మీద పడ్డాయి. యాజ్ ఇట్ ఈస్ వింటర్, స్నో ఫాల్ పడుతుంది కదా. స్నో అది వింటర్ కాబట్టి వాటికి చలి పెడతాయి కాబట్టి వీటిని కప్పుకుంటాయి స్నో. ఇది ఎర్త్ మీద లీవ్స్ పడ్డాయి. లీవ్స్ మీద ఎవరు కవర్లెట్ అయ్యారు? ఆ లీవ్స్ ఎవరిని కప్పుకున్నాయి? స్నోను కప్పుకున్నాయి. దట్స్ హౌ దేర్ లైఫ్ ఎండ్స్. ఇది డాన్సింగ్ లీవ్స్ పోయం. మళ్ళీ ఒకసారి చూద్దాం. ఇక్కడ విండ్ ఏం చేస్తుందంటే, సమ్మర్ అయిపోయింది, సమ్మర్ ఈజ్ గాన్, మళ్ళీ ఇప్పుడు కోల్డ్ డేస్ వస్తున్నాయి. చలి డేస్ అనేటివి కోల్డ్గా అయిపోతాయి. కాబట్టి మీరు రెడ్ కలర్ అండ్ ఎల్లో కలర్ డ్రెస్సెస్, గోల్డ్ కలర్ డ్రెస్సెస్ వేసుకోండి, మనం మెడోస్ మించి వెళ్ళి ఆడుకుంటూ వెళ్దాం అని విండు ఆకులను పిలిచింది. అప్పుడు సెకండ్ స్టాంజర్లో ఆకులు వెంటనే విండు యొక్క మాటలు విని ఒకదాని వెనుక ఇలా రాలుతూ ఉన్నాయి. ఎల్లో అండ్ రెడ్ చూడండి, ఇలా ఇర్రెగ్యులర్ మోషన్లో రాలిన తర్వాత అలా అవి బ్రౌన్ ఫీల్డ్స్ నుంచి వెళ్ళిపోయాయి. ఎలా డ్యాన్స్ చేస్తూ ఎగురుకుంటూ వెళ్ళాయి. వెళ్తున్నప్పుడు వాటికి తెలిసిన కొన్ని పాటలు పాడుకున్నాయి. అది సెకండ్ స్టాంజా. థర్డ్ స్టాంజాలో అవి రౌండ్ అండ్ రౌండ్, ఆ రౌండింగ్ ఏమిటి? డాన్సింగ్ అండ్ విర్లింగ్, డ్యాన్స్ చేస్తూ రౌండ్గా తిరుగుతున్నాయి. అలా వెళ్తూ ఉన్నాయి. వింటర్ ఎవరు పిలిచారు మరి? లీవ్స్ ఎందుకు వెళ్తున్నాయి? వింటర్ పిలిచింది. అంటే వింటర్ వస్తుంది, సమ్మర్ పోతుంది, ఆకులన్నీ రాలిపోతున్నాయి. అందుకే ఆకులన్నీ గాలితో ఎగిరిపోయాయి. ఇవి వాటి లైఫ్ కోసం అవి సాటిస్ఫాక్షన్ అయినాయి. వాట్ ఎవర్ ద లైఫ్ ద లీవ్డ్ బిఫోర్ ద లీవ్స్ డై, ద వర్ సాటిస్ఫైడ్ విత్ దర్ లైఫ్. సో అవి వెళ్ళి ఒక ఎర్తీ బెడ్ మీద పడి, అంటే నేల మీద పడి, వాటి మీద స్నో అనేది పడిపోయింది. అలా ఆకులన్నీ డిస్ట్రాయ్ అయిపోయాయి. దట్ ఈస్ ద డాన్సింగ్ లీవ్స్ లెసన్. Thank you, and follow me for more videos. Thank you.